జీటీ వర్సెస్ ఎంఐ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎంఐ జీటీని ఓడించి ఇంటికి పంపించింది అండ్ ఎంఐ క్వాలిఫైర్ 2కి దూసుకెళ్లింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ మంచి బ్యాటింగ్ వికెట్ ఉండడంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అండ్ ఈ సీజన్ లో ముంబై టీంలోకి రీప్లేస్మెంట్ గా వచ్చిన జానీ బేర్స్టో ఇద్దరు కలిసి పవర్ ప్లే ని సూపర్ గా యూజ్ చేసుకుని వికెట్ పడకుండా 70+ రన్స్ ని స్కోర్ చేశారు. గుజరాత్ టైటన్స్ రోహిత్ శర్మ అండ్ జానీ బేర్స్టోకి ఇద్దరు కూడా లైవ్స్ ఇచ్చారు అండ్ ఆ తీసుకోవాల్సిన క్యాచెస్ డ్రాప్ చేయడంతో లేటర్ పార్ట్ ఆఫ్ ద మ్యాచ్ లో వికెట్స్ వచ్చినప్పటికీ అప్పటికే ఎంఐ ఓపెనర్స్ మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంతో అండ్ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ అందరు కూడా సిక్సర్స్ తో డీల్ చేశారు. అండ్ ఇక ఎంఐ 20 ఓవర్స్ లో 5 వికెట్స్ కోల్పోయి 228 రన్స్ ని స్కోర్ చేసింది. అండ్ చేసింగ్ కు దిగిన జీటీ ఫస్ట్ ఓవర్ లోనే ట్రెంట్ బౌల్ తన స్వింగ్ బౌలింగ్ తో జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ ని అవుట్ చేశాడు. సో దాంతో శుభ్మన్ గిల్ అవుట్ అవడంతో జీటీ అక్కడి నుండి గెలవడం కాదు కదా కనీసం ఫైట్ ఇస్తుందా లేదని అందరు అనుకున్నారు. కానీ ఆ సిచ్యువేషన్ నుండి ఈ సీజన్ లో కన్సిస్టెంట్ ప్లేయర్ అయిన సాయి సుదర్శన్ అండ్ వాషింగ్టన్ సుందర్ కలిసి ఎంఐ చేతిలో ఉన్న మ్యాచ్ ని జీటీ వైపు తిప్పేశారు. ఆ టైంలో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బుమ్రాను తీసుకురావడం అండ్ డెడ్లీ యార్కర్ తో 48 రన్స్ పై సూపర్ గా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ ని అవుట్ చేయడంతో క్రూషియల్ 84 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అండ్ ఆ తర్వాత గ్లీసన్ బౌలింగ్ లో స్కూప్ షాట్ కు వెళ్లి 80 రన్స్ పై ఆడుతున్న సాయి సుదర్శన్ అవుట్ అవడంతో జీటీ వైపు ఉన్న మ్యాచ్ ఎంఐ వైపు వెళ్లిపోయింది. ఫినిషర్స్ రాహుల్ తెవాతి అండ్ షారుఖ్ ఖాన్ ఉన్నప్పటికీ ఎంఐ బౌలర్స్ చాలా టైట్ గా వేయడంతో జీటీ 20 రన్స్ తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. సో దాంతో ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2కి అండ్ జీటీ ఇంటికి వెళ్ళిపోయాయి. అండ్ ఇక ఈ సండే పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ క్వాలిఫైర్ 2 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.